నమస్కారం. నేను చందు. చుట్టుపక్కల చూడు, చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషి కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తప్పించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతి చిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. చీకటి మిత్రులను గాఢంగా కౌగిలించుకొని వారిని వదలలేక స్నేహం కొనసాగిస్తాడు. వారే అజ్ఞానం, అహంకారం, అంధవిశ్వాసాలు. వారి కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలిగా మారి తన జీవితాన్ని మట్టుపెడుతుందని తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతాడు. రంగుటద్దాలు ధరించి లోకాన్ని చూస్తాడు. ఆ అద్దాల్లోంచి లోకమంతా రంగురంగులుగా కనిపిస్తుంది. అదే నిజమైన ప్రపంచమని భ్రమిస్తాడు. తమ పబ్బం గడుపుకునే ప్రబుద్ధుల ఇచ్చకపు మాటలకు లొంగి ప్రవర్తిస్తాడు. వారిపై నమ్మకం అతన్ని అంధుణ్ణి చేస్తుంది. నమ్మకం అనేది మైకం కలిగించే మత్తు పదార్థం లాంటిది. అది విషయంతో నిండిన దాని మాధుర్యానికి బానిసై అందించిన వారు తన శ్రేయాభిలాషలని నమ్మి దాసోహం అంటాడు. ఆ మత్తు నుంచి మేల్కొనలేడు. హితైషుల పలుకులు చెవికెక్కవు. స్వార్థపరుల వలలో చిక్కి విలవిలలాడిపోతాడు. ఒక వ్యక్తిని నమ్మే ముందు క్షణకాలం అతన్ని అనుమానించు అన్న ఆంగ్ల సామెత మనిషి నైజాన్ని చెప్పకనే చెప్తుంది. అందులో దోషం లేదు. పరీక్షిస్తే మనిషి తత్వం తెలుస్తుంది. నమ్మించి వంచే ఆషాఢభూతులపై దృష్టి నిలిపి నిలువరించకపోతే నష్టం తప్పదు. హద్దుమీరిన ప్రేమ, అంధవిశ్వాసం మనిషి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మహాభారతంలో పుత్రుడిపై ధృతరాష్ట్రుడు గాంధారి అవధులు మీరి చూపిన ప్రేమ అనర్థదాయకమైన కురువంశ పతనానికి కారణభూతమైంది. సంతతిపై అభిమాన వాత్సల్యాలు ఎవరికైనా ఉంటాయి. అందించిన సంపదను సద్వినియోగిస్తున్నారా లేక తప్పుదారిని ఎంచుకున్నారా అన్న డేగ కన్ను పరిశీలన అత్యావశ్యకం. అతిగా నమ్మి సంపదను ముందే మూటగట్టి ముడుపు చెల్లిస్తే స్థితిగతులు మారి కన్నవారు వృద్ధాశ్రమాలకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దానా చూపించి గుర్రాన్ని పరిగెత్తించాలి గాని దాన్ని ముందే నోటికి అందిస్తే అది మొరాయించక మానదు. నమ్మిన వాళ్ళు నా అనుకునే వాళ్ళు చుట్టూ అగాధాలు, కందకాలు సృష్టిస్తారు. అవి గమనించక నమ్మి చేయినందిస్తే గోతిపాలు కాక తప్పదు. నీ శత్రువు ఎక్కడో లేడు, నీ పక్కన ఉన్నాడు అన్న రూజ్వెల్ట్ మాటలు అక్షర సత్యాలు. అసూయతో, స్వార్థంతో అలవిమాలిన మాటలు చెప్పి బంధుమిత్రుల మధ్య వైరాన్ని కల్పించే స్వార్థపరులు, మన ఉన్నతిని సహించలేక వక్రమార్గంలో మనల్ని మళ్లించే అసూయపరులు, తియ్యటి పలుకులతో వెన్నుపోటు పొడిచే మోసగాళ్లను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని గమనించాలి. ప్రమాదాలను తప్పించుకొని సురక్షితంగా పయనించే వారే గమ్యాన్ని చేరగలరు. మురిపించి మెరిపించే రంగులు వెలిసిపోయినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. అప్రమత్తులైన వారి జీవితంలో ఇంద్రధనస్సు ఎప్పుడు వెల్లువెరుస్తూనే ఉంటుంది అని మాడుగుల రామకృష్ణ గారు రాసిన అంతర్యామి ఇది. అంటే అతి అనేది ఎప్పటికీ అనర్థదాయకమే అని చెప్తున్నారు దీని సారాంశం. కాబట్టి ఎక్కువ దేన్ని ప్రేమించిన ఆ ప్రేమ అనేది లిమిట్లోనే ఉంటే బాగుంటుంది. అది మితిమీరిపోతే దేనికైనా ప్రాబ్లమే. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.